నమస్తే అండి, నా పేరు విశ్వసేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. సో ఈరోజు మేము అనంతపూర్ జిల్లా కదా. అవును సార్. సో అనంతపూర్ జిల్లాకు సర్వేకి రావడం జరిగింది. సో ఈ ఊరు పేరు, మండలము, తాలూకా చెప్తారు. సో ఈ రైతు దగ్గర నుంచి తెలుసుకుందాము. ఈ ఊరు పేరు చెప్పండి. కొప్పలగండ గ్రామం సార్. ఓకే. కల్లూరు మండలం, అనంతపురం జిల్లా సార్. ఓకే. ఎన్ని ఎకరాలు మీ ల్యాండ్? 6 ఎకరాలు సార్. 6 ఎకరాల పొలం. మీ 6 ఎకరాల పొలంలో ఎన్ని బెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాము? 4 ఇచ్చారు సార్. 4 ఇచ్చాము. సో మేము సర్వే అంతా చేసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడిగామా? అడిగారు సార్. అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? ఫస్ట్ కాలేదని చెప్పి అర్థం కాలేదని చెప్పారు. సో అర్థం కాలేదని చెప్పి నేను అడిగేంత వరకు మీరు ఉండేదానికన్నా మేము పొలంలో సర్వే చేసేటప్పుడు మీరు అప్పుడే మమ్మల్ని అడగాలి. ఓకేనా? సో ఈ వీడియో నేను కావాలనే తీస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అడిగింది కూడా దానికే. ఈ వీడియో తీసేదానికోసం మిమ్మల్ని అడిగాం. మీరు పొలంలో సర్వే చేసేటప్పుడే ఎవరైతే జియాలజిస్టులు ఉంటారో సో వాళ్ళని మీరు ఏ టైప్ ఆఫ్ మెథడ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మీరు అడిగితే, సో ఆ తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ బోరు వద్దంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మేము సర్వే అనేది ఒక పద్ధతిలో చేసాము, ఒక రీతిలో చేసామని. మేము సర్వే అంతా చేసిన తర్వాత మీ పొలంలో వాటర్ లేవని చెప్తే మా డబ్బులు తీసుకుపోయారు, నువ్వేం చూసినావో నాకు అర్థం కాలా, నేను అప్పుడు నాకు నువ్వు ఏం చెప్పినావు నాకు అర్థం కాలా అంటారు. సో ఈరోజు మీకు 1-2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చేశానా లేదా? సో ఇక్కడ నేను ఏదైతే రిపోర్ట్ ఇస్తానో సో మీకు అప్పుడు క్లియరెన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఓకే మా పొలంలో క్లియర్గా సర్వే చేశారు, సర్వే చేసినట్టు ఆ విధానాన్ని కూడా మాకు అర్థమైంది. సో అప్పుడు మనం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకు అర్థమవుతుంది. మీరు అర్థం కాకుండా మేము ఏదో పెద్ద గొప్ప వ్యక్తులు అని చెప్పేసి మీరు సార్ అని చెప్పేసి ఇట్లుండి సర్వే అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, లాస్ట్లో అన్నీ అయిపోయి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈరోజు సార్ అంటారు. నువ్వనే కాదు, నువ్వేదో అంటావని కాదు, ఈరోజు సార్ అంటారు. సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ వాటర్ లేవన్నావంటే నీ రిపోర్ట్ ఎవరికి కావాలా, నువ్వు ఏం సర్వే చేసావు, ఇది సర్వేనేనా, ఇవన్నీ మాట్లాడతారు. సహజంగా మాట్లాడేటివి ఇవన్నీ. మీరనే కాదు, ప్రతి ఒక్క రైతు కూడా ముందుండే విధానం వేరు, సర్వే అయిపోయి మేము రిపోర్ట్ అప్పుడు ఇచ్చే విధానం అనేది వేరన్నట్లు. సో మీరు ప్రతి ఒక్క రైతులు ఎవరైనా సరే సర్వేకి వచ్చినప్పుడు క్లియరెన్స్గా తెలుసుకోండి. సో వాళ్ళు ఏ పద్ధతిలో సర్వే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకుంటే సో మీకు కూడా క్లియర్గా ఉంటుంది. సో రైట్ అండి, థ్యాంక్ యూ.